ప్రపంచంలో మానవుడు కట్టిన కట్టడాలలో అతి ఎక్కువ కాలం కట్టింది, ఎక్కువ విలువైనది ఇప్పుడు తెలుసుకుందాం. అతి పెద్దది, అతి దూరం నుండి కూడా కనిపిస్తుంది, ఈవెన్ అంతరిక్షం నుంచి కూడా చూడవచ్చు అంట. అదేనండి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. దాదాపు 21,167 కిలోమీటర్లు అండి. దానిని కట్టడానికి 2,500 సంవత్సరాలు పట్టింది. అదేదో ఆషామాషి కట్టడం కాదండి, ఏదో ఇటుకతో పొడుగు కట్టడం కాదండి. ఎంత పెద్దదంటే గోడ పైన 10-20 గుర్రాలు ఒకేసారిగా పరిగెత్తేంత వెడల్పైన గోడలండి. అందులో కొన్ని వేల బురుజులు ఉంటున్నాయి. ఆ బురుజులతో పని ఏంటంటే ఆ బురుజుల మీద సైన్యము కాపలా కాస్తూ ఉంటుందండి. అంత పెద్ద కట్టడం అండి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఎందుకంటే అప్పట్లో ఉత్తరం నుండి చైనాకు శత్రువులు ఎక్కువగా ఉన్నవారు. ఆ శత్రువులు తప్పించుకోవడానికి ఆ గోడ కట్టాల్సి వచ్చింది. ఇక్కడ చిత్రం ఏంటంటే అది కట్టిన కొన్ని నెలల్లోనే 2-3 సార్లు దండయాత్ర జరిగి లోపలికి వచ్చారు శత్రువులు. అది ఎలా జరిగిందంటే సింపుల్ అండి. ఆ కాపలా కాసే సైనికులకు లంచం ఇచ్చి లోపలికి వచ్చారు. సింపుల్ గా అంత పెద్ద కట్టడం ఏమైపోయింది, ఉపయోగం లేకుండా ఉండిపోయింది. డబ్బు ఇచ్చి లోపలికి వచ్చేసారు. 3 సార్లు అలా జరిగింది కొత్తలోనే. రెండోది ప్రపంచంలోనే అతి సెలబ్రేటెడ్ షిప్ ఏదో మీకు ఇప్పుడు అర్థమైంది కదండి, టైటానిక్ షిప్ అండి. అది ఇంగ్లాండ్ నుండి బయలుదేరిన 4 రోజుల్లోనే అది 2 ముక్కలు అయిపోయింది. యాక్చువల్ గా ఆ టైటానిక్ షిప్ ఓనర్స్ ఏమన్నారంటే ఈ షిప్ ను దేవుడు కూడా ముంచలేడు అంటారు. కానీ అది ఎలా జరిగింది, 4 రోజుల్లోనే అది ఒక ఐస్బర్గ్ ను గుద్దుకొని 2 ముక్కలై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది. అది చరిత్రలో చాలా పెద్ద విషాదమైన సంఘటన. అది మునిగిన 2 సంవత్సరాలకు రీసెర్చర్స్ కనుక్కున్నది ఏంటంటే ఎక్కడైతే అది ఐస్బర్గ్ గుద్దుకుందో ఆ ఏరియా కొంత భాగం మాత్రమే ఎక్కువ, అటు సైడ్ మాత్రమే వేసిన పెయింట్ అది సరిగా వేయలేదు, అది నాసిరకం పెయింట్ వేశారని తేల్చుకున్నారు. అవునండి, ఎంత పెద్ద షిప్, ఆ షిప్ మొత్తము సెలబ్రిటీస్ నిండిపోయారని అందరు తెలుసు. కానీ కేవలం 4 రోజుల్లో అది 2 ముక్కలే మునిగిపోయింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటే అలాగే ఈ టైటానిక్ షిప్ నుండి మనం తెలుసుకోవడం ఏంటంటే అది ఎంత పెద్ద కట్టడమైనా, అది ఎంత పెద్ద షిప్ తయారైనా కూడా అది మనము జాగ్రత్త లేకపోతే మనకు జరిగే విపత్తు ఇలాగే ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనం ఎంతో ఎత్తుకు ఎదిగామని అనుకుంటున్నాము, కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని మనము తెలుసుకోవాలి. ఎంత ఎదిగినప్పటికీ మనము ఎక్కడి నుండి వచ్చాము, ఎలా వచ్చాము, ఆయన కృపలో మనం వచ్చామని తెలుసుకొని బహుజాగ్రత్త కలిగి మన జీవితాలను కట్టుకోవాలి. అప్పుడే మన జీవితాలు సంతోషంగా సాగుతుంది. కాబట్టి మనం ఎంత ఎదిగినప్పటికీ మనము మన జీవితాల్లో ఆయనను కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడే ఆయన మనం చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించుకొని అలా ముందుకు సాగిపోవాలండి. థ్యాంక్ యూ. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.